మధ్యప్రదేశ్లోని బోత్సాలలో దశాబ్దాల తర్వాత హిందువులు పూజలు చేశారు. బోత్సాల్లో పూజల సందర్భంగా ధార్లో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. బోత్సాల్ని హిందూ దేవాలయంగా ప్రకటిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పిచ్చిన తర్వాత శుక్రవారం తొలిసారి హిందూ సంఘాలు పూజలు నిర్వహించాయి. ముస్లింలు నమాజ్ చేసుకోవడానికి హైకోర్టు అనుమతి నిరాకరించింది. మసీదు నిర్మాణం కోసం వేరే స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వానికి ముస్లింలు దరఖాస్తు చేసుకోవచ్చని హైకోర్టు సూచించింది. శుక్రవారం కావడంతో ముస్లింలు కూడా ప్రార్థనలు చేసుకోవడానికి వస్తారన్న అనుమానంతో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. దారిలో అశ్వదళంలో ఫ్లాగ్ మార్చ్ కూడా నిర్వహించారు. అల్లరి మూకలపై పోలీసులు గట్టి నిఘా పెట్టారు. మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ ముస్లిం సంఘాలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. వందలాది మంది బోత్సాలలో వాగ్దేవి విగ్రహానికి పూజలు చేశారు. లండన్లో ఉన్న అసలైన విగ్రహాన్ని బోత్సాలకు తీసుకురావాలని హిందూ సంఘాలు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, తొలిసారిగా బోత్సాల్లో హిందూ సంఘాలు పూజలు చేస్తున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా చేశారు, హిందూ సంఘాల డిమాండ్స్ ఏంటి, అలాగే ముస్లింలకి హైకోర్టు ఎటువంటి క్లియరెన్స్ ఇచ్చింది, నెక్స్ట్ స్టెప్ ఏం చేయబోతున్నారు వాళ్ళు? ఈ బోత్సాలలో గత 15వ తేదీన మే 15వ తేదీన ఇచ్చిన తీర్పు ప్రకారం ఈరోజు శుక్రవారం ఎటువంటి ముస్లిం ప్రార్థనలు లేకుండా వాగ్దేవి దేవికి కేవలం హిందువులు మాత్రమే అక్కడ పూజలు నిర్వహించి ఈరోజు వేడుకలు జరుపుకున్న పరిస్థితి. కొంత ఉద్రిక్తకర పరిణామాలు ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ముందస్తుగా పోలీసులు భారీ భద్రతా బందోబస్తు ఏర్పాట్లను అక్కడ చేయడం జరిగింది. 2003లో ముఖ్యంగా 23 ఏళ్ల తరువాత ముఖ్యంగా అక్కడ హిందువులు కేవలం ఈరోజు ఇటీవల గత 15వ తేదీన ఇచ్చిన తీర్పు ప్రకారం ఇకపై అక్కడ ముస్లింలు ఎటువంటి ప్రార్థనలు కూడా చేయడానికి వీల్లేదు అని చెప్పి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దీనిపైన ఇప్పటికే ముస్లిం సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. నిన్న సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. దానిపైన త్వరలో విచారణ కూడా జరగబోతోంది. అయితే హిందూ సంఘాలు మాత్రం ముఖ్యంగా వాగ్దేవి యొక్క అసలైన విగ్రహం ఫారెన్లో ఉంది, సో దాన్ని వెనక్కి తీసుకురావాలన్న డిమాండ్ని సైతం ఇప్పుడు వినిపిస్తున్నారు. అలాగే సుప్రీంకోర్టులో కూడా ఆర్కియాలజికల్ సర్వే 2003లో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం అక్కడ మంగళవారం హిందువులు అలాగే శుక్రవారం ముస్లింలు రెండు వర్గాలు కూడా పూజా కార్యక్రమాలు ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతి ఉంది. కానీ ఇటీవల దాన్ని సవాల్ చేస్తూ హిందువులు సంఘాలు దాఖలు చేసిన పిటిషన్ పైన గత మే 15వ తేదీన హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఇకపై ముస్లింలు అక్కడ ఎటువంటి ప్రార్థనలు చేయడానికి లేదు, వారికి ఆల్టర్నేట్గా వేరొక స్థలాన్ని కేటాయించాలని చెప్పి అధికార యంత్రాంగానికి హైకోర్టు సూచించడం జరిగింది. అయితే దాన్ని ముస్లిం సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టుకు వచ్చిన పరిస్థితి. ఇక్కడ ఈరోజు సిమిలర్గా ఢిల్లీలో కూడా పీతంపురాలో ఒక డిడిఏ కాలనీ ఫ్లాట్స్కి సంబంధించిన ప్రాంతంలో మదర్సా నిర్మాణం జరుగుతుంది అన్న ఉద్దేశంలో భాగంగా ఇక్కడ కూడా కొంత శుక్రవారం రోజు ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. ముఖ్యంగా ఈ మదర్సాని తొలగించేందుకు అక్కడ నిర్మిస్తున్న గోడల్ని కూల్చివేయడం జరిగింది. ఎమ్మెల్యే కర్నల్ సింగ్ వెళ్ళి అక్కడ గోడల్ని కూల్చివేసి హనుమాన్ చాలీసా పఠించడం జరిగింది. సో ఢిల్లీలో కూడా మరొక అంశం వెలుగులోకి రావడం జరిగింది. ఇప్పటికే ఈ విధంగా మతపరమైన ప్రార్థనా స్థలాలకు సంబంధించి గతంలో వారణాసి కాశీలో మసీద్ వివాదం ఉండేది. ఆ తర్వాత ఇటు మధురలో శ్రీకృష్ణ జన్మస్థానం అక్కడ కూడా ఒక మసీదు ఉంది, అయోధ్య రామ మందిర వివాదం. సో ఈ విధంగా వరుసగా ఇటువంటి అంశాలు తెర మీదకి వస్తున్న పరిస్థితుల నేపథ్యంలో వీటికి సంబంధించిన న్యాయపరమైన పోరాటాలు కూడా కోర్టులో జరుగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ బోత్సాలకు సంబంధించిన వ్యవహారం కూడా సుప్రీంకోర్టుకు చేరింది. ఇప్పుడు పీతంపుర ఢిల్లీలో ఉన్న వ్యవహారం కూడా కోర్టుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. సో చూడాలి న్యాయస్థానం, సర్వోన్నత న్యాయస్థానంలో ఎటువంటి ఉత్తర్వులు ఈ కేసులకు సంబంధించి వస్తాయనేది మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ గోపి.